ఇటీవల ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన ఒక దారుణమైన ఘటనలో ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళి అర్పిస్తూ ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఒక న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన బ్రోచర్ లాంచ్ కార్యక్రమం జరుగుతోంది. సొంత ఇంటి కళ అన్నది ఎంతోమందికి నిజమవుతుంది, ఎంతోమందికి నిజం కాదు. కానీ సినీ కార్మికులకి అది చాలా కష్టతరమైన విషయం. అలాంటి సినీ కార్మికుల సొంత ఇంటి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా చిత్రపురి కాలనీలో ఇప్పటికే అనేక అడుగులు పడ్డాయి. ఎంతోమంది వేలాది మంది కార్మికులు ఇవాళ చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. అందుకు కొనసాగింపుగా మరింత మంది కళల్ని సాకారం చేసే దిశగా పడిన మరొక ముందడుగే ఇవాటి మన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. చిత్రపురి కాలనీలో మరొక కొత్త ప్రాజెక్ట్ సంబంధించిన బ్రోచర్ లాంచ్ కార్యక్రమం ఇవాళ జరుగుతోంది. అందుకు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి సాదరంగా స్వాగతం పలుకుతూ, ముందుగా ఈనాడు మన కార్యక్రమానికి విచ్చేసిన కొంతమంది ప్రముఖుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ భరత్ భూషణ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులు అనిల్ కుమార్ గారు వారికి బొకే ఇస్తారు. ఇవాళ చిత్రపురి కాలనీ ఇలా నిలబడింది అంటే అందుకు ప్రధానమైన కారణమైన వ్యక్తుల్లో ప్రముఖ నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వారు ప్రముఖ దర్శకులు కూడా, మనందరికీ తెలిసిన విషయమే. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీ తుమ్మల ప్రసన్న కుమార్ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ నిర్మాత శ్రీ సి కళ్యాణ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు శ్రీ అనుపమ్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెలుగు ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీ అమ్మిరాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వీరశంకర్ గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ నటులు శ్రీ రాజీవ్ కనకాల గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ కోశాధికారిగా కూడా వారి సేవలు అందించారు. వేదిక పైన ఉన్న పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రకాశం కావించవలసి. ఆ వినాయకుని ఆశీస్సులతో ఎలాంటి విఘ్నాలు లేకుండా
ఈ బ్రోచర్ లాంచ్ కార్యక్రమమే కాదు, ఆ తర్వాత జరపబోయే నిర్మాణాలు కూడా చాలా త్వరితగతిన ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, ఎందుకంటే ఇది నిన్నో మొన్న వచ్చిన ఆలోచన కాదు, కొన్ని సంవత్సరాల నిరీక్షణ. దాదాపు 2018 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి కొత్త ప్రాజెక్ట్ని పట్టాలు ఎక్కించడానికి. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ కళ సాకారం అవుతోంది, అడుగులు ముందుకు పడుతున్నాయి. అందుకనే పెద్దలందరి సమక్షంలో, సినిమా ప్రముఖులు, మా కుటుంబ సభ్యులుగా భావించే పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కమిటీ తలపెట్టింది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రోచర్ లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. మరొకసారి పెద్దల్ని వేదికకు ఆహ్వానిస్తున్నా, ఎందుకంటే వాళ్ళ చేతుల మీదుగానే బ్రోచర్ లాంచ్ జరగబోతోంది కాబట్టి. శ్రీ భరత్ భూషణ్ గారిని, శ్రీ చెదలవాడి శ్రీనివాస్ గారిని, శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని, శ్రీ తుమ్మల ప్రసన్న కుమార్ గారిని, శ్రీ సి కళ్యాణ్ గారిని, అలాగే శ్రీ అనుపమ్ రెడ్డి గారిని, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారిని, శ్రీ మాదాల్ రవి గారిని, శ్రీ అమ్మిరాజు గారిని, శ్రీ వీరశంకర్ గారిని, శ్రీ రాజీవ్ కనకాల గారిని, అలాగే మణికొండ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి వల్లభనేని హైమాంజలి గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అంటే వారి తోడ్పాటు నిత్యం మాకు ఎంతగానో ఉంటుంది, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొల్లి రామకృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, అలాగే చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారిని, సెక్రటరీ దొరగారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే చిత్రపురి కాలనీ ట్రెజరర్ లలిత గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కమిటీ సభ్యులు బతుల్ రఘు గారు, అనిత గారు, ప్రవీణ్ కుమార్ యాదవ్ గారిని, రామకృష్ణ గారిని, అళహరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చిత్రపురి కాలనీలో త్వరలో నిర్మితం కాబోతున్న కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన బ్రోచర్ లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. ఎస్, వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్ బ్రోచర్ మనకు కనిపిస్తుంది. సో కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నారు, ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు, ఎలా కట్టబోతున్నారు, ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇలాంటి చాలా సందేహాలు మనందరి అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ గారు ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా వివరిస్తారు. ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు నిరీక్షించాల్సి వచ్చింది అన్నది కూడా చెప్తారు. దయచేసి అతిథులందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చిత్రపురి కాలనీ సొసైటీ వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన చిత్ర పరిశ్రమ కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు. దయచేసి అండి, మీరు తర్వాత చూస్తే మన సినిమా వాళ్ళ కొరకు ఇది వచ్చిందా అనే అంత మైండ్ బ్లోయింగ్ లాగా ఉంటుంది. అది డెఫినెట్గా ఇది మంచి ప్రయత్నం. మన కుటుంబ సభ్యులందరూ కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకొని ప్రతి సభ్యుడికి ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో, ఎవరైతే ముందుకొచ్చి కొత్తగా కానీ ముందుకొచ్చి దీంట్లో మెంబర్షిప్ అయ్యి, అంటే పాత చిత్రపురి కాలనీని మనం ఎన్ని కష్టాలు పడ్డామో మన అందరికీ తెలుసు. ఆయన కడితే డబ్బులు ఈయన కట్టడు, ఈయన కడితే డబ్బులు ఆయన కట్టడు. ఆ పరిస్థితుల్లో జరిగితే ఈరోజు ఉండే పరిస్థితుల్లో రోజు రోజుకి కాస్ట్ పెరిగిపోద్ది. మీ అందరికీ తెలుసు, జనరల్ బాడీలో దీంట్లో డిస్కషన్ జరుగున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనేది ఫినిష్ అయితే ఈరోజు అక్కడ ఉండే వేల మంది సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫస్ట్ మీరందరూ ఒక్కటి మాత్రం మనసులో పెట్టుకోండి, ఇది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలిగితేనే సొసైటీలో ఉండే అప్పులు కానీ
అన్నీ క్లియర్ అయ్యి ప్రతి మెంబరు హ్యాపీగా నా ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి హ్యాపీగా గుండె మీద చేసుకొని పడుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు సభాముఖంగా చెప్పాలంటే ఈరోజు మనందరికీ ఎన్నో ఇబ్బందులు పడి ఉండేవాళ్ళమే. ఆ ఇబ్బందుల్లోంచి తొలగించేదానికి సహకరించినటువంటి చంద్రబాబు శ్రీనివాసరావు గారు. ఎందుకనంటే ఒక ప్రైవేట్ పర్సన్ సినిమా వాళ్ళ మీద ఉండే ప్రేమతో ఫార్వర్డ్ అయ్యి వచ్చి మనకుండే సమస్యలు ఎన్పీ అయిపోయిండే టైంలో ఆయన భుజాన వేసుకొని దాన్ని చేశారు. చాలామంది చాలా మాట్లాడుతుంటారు. ఆ రోజు ఎన్పీ అయినప్పుడు ఆ డబ్బు గారు కట్టకపోతే ఎంసీఎస్కి వెళ్ళిపోయి ఉండేది. ఇది వాడు ఏం చేసినా కానీ ఎవరు అడిగి ఉండేవాళ్ళం కాదు. మనందరం నోరులో కొట్టుకుంటూ ఇదేంటి ఇలా అన్యాయం జరిగిపోయింది. ఏదో మనందరూ అదృష్టం అది కలిసి వచ్చింది. వారం రోజుల క్రితం మీటింగ్ జరిగింది, ఛాంబర్లో మీటింగ్ జరిగి అనిల్ కమిటీ వాళ్ళు అందరూ వస్తే కూడా చాలా క్లియర్గా జరిగాం. పాత ఇష్యూల మీద పాత డిస్కషన్లు వద్దు, కొత్తది ట్రాన్స్పరెన్సీగా సక్సెస్ఫుల్గా దీన్ని ఫినిష్ చేయండి. అన్నీ పోయి అందరు మెంబర్లు మిమ్మల్ని నెత్తినెత్తుకుంటారు నేను అనిల్కి చెప్పడం జరిగింది. అలాగే ఆల్మోస్ట్ ఆల్ మనలో వ్యతిరేకం అనేది కాదు, ప్రశ్నించే వాళ్ళు కూడా ఆ రోజు ఛాంబర్కి రావటం జరిగింది. అందరూ సుముఖంగానే వెళ్ళారు. డెఫినెట్గా త్వరలో మంచి పాజిటివ్ దీంతో వస్తుంది. రియల్గా చెప్తున్నానండి, ఈరోజు దీనికంటే ఇంట్లోనే ఉంటాయి ఛత్రపతి కార్లో పైన ఉండే బిల్డింగ్లన్నీ. కానీ దీన్ని చూస్తే భలే ఉందే ఇది అని మనం ఎక్కడో ల్యాంకో హిల్స్లో వాళ్ళ బిల్డింగుల్లో ఉన్నట్టు ఉంటారు. డెఫినెట్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదో చేసేయంలే, మెంబర్షిప్లు చేసేయంలే, ఇది చేసేయంలే, అయిపోయిందిలే, తర్వాత వస్తుందిలే అంటే మాత్రం ఇబ్బందులే జరుగుతాయి. సక్సెస్ఫుల్గా దీన్ని ఫినిష్ చేసేదానికి అలాగే ప్రతి మెంబర్కి అన్యాయం జరగకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి నేను ఆ కమిటీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం. మా ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కానీ, ప్రసన్న కానీ, దాము కానీ మేమందరమే మొన్న కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా వన్ బై వన్ మీ అందరి సమక్షంలో డిస్కషన్ చేస్తూనే ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫర్దర్గా దీన్ని సక్సెస్ అయ్యే విధానంలో తీసుకెళ్లాలని అనిల్ కానీ వాళ్ళ ఎంటైర్ కమిటీ మెంబర్స్. ఎందుకనంటే ఒకరోజు వెంకటేష్ అనేవాళ్ళు లేకపోతే అక్కడ ఇళ్ళే లేవు. ఆ తర్వాత అనిల్ అనేవాళ్ళు లేకపోతే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఏమనుకున్నా ఎన్ని చేసినా నేను అన్నిల్ని వ్యతిరేకించిన వాడినే. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇన్నర్గా వెళ్ళి అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తున్న మాటలు వెనక చరిత్రలో వెనక ఇవి కాదు, ముందుకెళ్తే సక్సెస్ఫుల్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, చిత్రపురి కాలనీ. ఈరోజు ఈ కొత్త ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీ పెద్దలకు, మా చిత్రపురి కాలనీ సభ్యులకు, మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులకు అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, ఈ ప్రాజెక్ట్ అనేది గత 8 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఎన్నో కమిటీలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అంతిమంగా ఫైనల్ స్టేజ్కి వస్తుంది అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడే దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత వివిధ రకాలుగా అడ్డంకులు, వివిధ రకాల కేసులు, కొట్లాటలు మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఏది ఏమైనా సరే చిత్రపురి కాలనీ ఈ ప్రాజెక్టు మొదలు పెడితేనే మన చిత్రపురి కాలనీలో ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ కావడం కానీ, ఉన్న అప్పులు తీరడం కానీ, ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న సభ్యులందరికీ కూడా మనం మనీ తిరిగి ఇవ్వడం కానీ, ఎన్నో రకాల సమస్యలు ప్రతిసారి జనవరిలో మాట్లాడుకుంటున్నాం. సరే, అంతిమంగా ఇక ఫైనల్గా ఫిల్మ్ ఛాంబర్ వారు కలగజేసుకొని వారు ఈ సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా ఉన్నారో శ్రీ భరతభూషణ్ గారు, అసలు మీ సమస్య ఏమిటి, ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారు మీరు, అసలు చిత్రపూర్ అంటే వారికి తెలియదు కాబట్టి మమ్మల్ని పిలిచి గొడవలు ఏంటి, ఇదేంటి, అసలు ఈ పొలిటికల్గా కూడా ఎక్కడైనా సరే బాగా బ్యాడ్గా ఉంది అని మమ్మల్ని అందరినీ కూడా పిలిచి స్వయంగా అన్ని వివరాలు కూడా వారు మమ్మల్ని అడగడం జరిగింది. వారి దగ్గరికి ప్రసన్న కుమార్ గారు, దామోదర్ గారు, కళ్యాణ్ గారు అందరూ కూడా మీరు వెళ్ళి మొత్తం కూడా ఓపెన్గా మాట్లాడండి అని చెప్పిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. కానీ అసలు ఈరోజు ఈ ఛాంబర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ముందు మేము గెలిచిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు చిత్రపూర్ అంటే అసలు లేదు అనుకున్నాం. ఎందుకంటే బ్యాంక్ ఆక్షన్కి వెళ్ళిపోయాం. ఎస్బీఐ ఆక్షన్కి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఈ అప్పు తీర్చి ఈ ఆక్షన్కి పోకుండా కాపాడాలి అన్నప్పుడు మళ్ళీ ఇదే ప్రసన్న గారు, అజయ్ గారు జస్ట్ ఆ కరోనాకి మా యూనియన్లకు అందరికీ కూడా సహాయం చేసినందుకు విషయం చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు
ఈ యొక్క విషయం కూడా వారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే మీరు బ్యాంకులు ట్రై చేయండి, లేకపోతే నేను ఇస్తానని చెప్పేసి లాస్ట్ ఒక 3 డేస్లో ఆక్షన్కి వెళ్ళిద్ది అన్నాక డైరెక్ట్గా బ్యాంకుకి కొట్టిన తర్వాతే నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ అప్పు తీర్చాను, మీరు వెళ్ళి చూసుకోండి అని. అటువంటి మహా మనిషికి మనందరం కూడా మన చిత్రపూర్ తరపున, మన సినిమా ఇండస్ట్రీ తరపున కూడా ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇక ఆ తర్వాత ఇక అంచెలంచెలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్లు మారాయి, పర్మిషన్ల కోసం ట్రై చేశాము. ఇంక తర్వాత ఛాంబర్ వాళ్ళు కలగజేసుకున్న తర్వాతే, ఛాంబర్ అధ్యక్షులు కలగజేసుకున్న తర్వాతే పర్మిషన్ వచ్చిందని చెప్పడానికి మేము గర్వంగా ఉన్నాం. ఎందుకంటే సొసైటీ ఈరోజు ₹1 అప్పు కాదు, ₹2 అప్పు కాదండి, 166 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. మీరు అనుకుంటారు ఇక్కడ, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఇక్కడ మేము ఎప్పుడు చిత్రపూర్ కాలనీలో జల్లబడిలో మాట్లాడుకుంటాం కాబట్టి మా సభ్యుల సమక్షంలో అందరూ ఆ గృహప్రవేశాలు చేసుకొని ఇళ్ళలో ఉన్నారు కాబట్టి వారు బయటకి చెప్పుకోరు. ఎందుకంటే అనవసరంగా మేము బయటకు వస్తే మా పేరు ఎందుకు అనవసరంగా వీళ్ళంతా గ్రూపుల్లో పెట్టి బదనాం చేస్తారు అని వారు ఎవరు ముందుకు రారు. కానీ కొత్త ప్రాజెక్టు ఉంటేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని మాకు మాత్రమే తెలుసు. కానీ ఇండస్ట్రీలో అందరికీ మేము స్వయంగా వెళ్ళి మేము చెప్పలేము మా ప్రాబ్లం ఇది అని. కానీ అంతిమంగా ఇక్కడ చూస్తే నేను ప్రెసిడెంట్ అయింది గత 4.5 సంవత్సరాలు మా కమిటీ. కానీ ఏ రోజు కూడా ₹1 మనీ లేదు అక్కడ. అయినా సరే ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారికి వివరించాం. వారు కూడా మొత్తం స్వయంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాతే వారు పూర్తిగా ఈ చిత్రపూర్ కంప్లీట్ కాకపోతే చిత్రపూర్లో నివాసం ఉండే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు అని వారు కూడా గ్రహించిన తర్వాతే టోటల్గా ప్రాజెక్టు ముందుకెళ్తూ ఉంది. అంతిమంగా ముందుకెళ్తున్నామంటే ఇంకో రకంగా హైడ్రా మీ అందరికి కూడా తెలుసు. అసలు హైడ్రా వచ్చిన తర్వాత అసలు చిత్రపూర్ ప్రాజెక్ట్ కట్టలేము అని చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది పడ్డ టైంలో మరలా గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ భరతభూషణ్ గారు ఛాంబర్ దగ్గరికి పిలిచి ఈ పర్మిషన్కి ఎలా కావాలి, ఎందుకు కావాలి, ఏంటంటే అన్నీ వివరించగా వారు చాలా సహాయం చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడటం కానీ, మన చిత్ర పరిశ్రమలో ఉన్న చిత్రపూర్ కాలనీ ఎంత ఇబ్బందులు పడుతుంది, బయట మాట్లాడే వేరు, ఇక ఇన్నర్గా వేరు ఉన్నాయని చెప్పేసి వారు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ పర్మిషన్ తీసుకురావడానికి మెయిన్ కారకులు అయ్యారు. అంతిమంగా ఎందుకంటే అక్కడ 15 ఫ్లోర్లు కట్టి అందరూ అనుకుంటారు సింగిల్ బెడ్రూమ్ కట్టొచ్చు కదా, డబుల్ బెడ్రూమ్ కట్టొచ్చు కదా అని. కానీ 166 కోట్లు అప్పు తీరాలంటే దాన్ని కూడా మనం అందరం కూడా పరిగణలో తీసుకోవాలి. కొందరు అంటారు బయట ఒక సింగిల్ బెడ్రూమ్ కడదాం, మనం డబుల్ బెడ్రూమ్ కడదామని. అంతిమంగా ఆ ప్రాజెక్ట్లో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడితే మహా అయితే 3 ఫ్లాట్లు ఎక్కువ వస్తాయి, కానీ ఎస్ఎఫ్టీ రాదు. మళ్ళీ ఆ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడితే వాటిని ఎక్కువ కాస్ట్కి అమ్మలేము. అమ్మకపోతే ఇక్కడ అప్పు తీరదు. మనకేంటంటే బయట ప్రపంచానికి ఏంటంటే రేట్ ఎక్కువ పెట్టారు, పెద్ద ఫ్లాట్లు కడుతున్నారని పేరు ఉంటుంది. కానీ ఆ ఉన్న ప్రాజెక్టు పేరుకి మాత్రం 4.29 ఎకర్స్ ఉంది. కానీ అక్కడ ఆ ప్లేస్లో ఆ ప్లేస్ అంతా కూడా ఒక పక్క లేక్ ఉంటుంది, లేక్ బఫర్ పోతుంది, మామూలుగా ఆ జనరల్ బఫర్ పోయింది, రెవెన్యూ బఫర్ పోయింది. తర్వాత మళ్ళీ కొత్తగా హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా బఫర్ పోగా లాస్ట్ మిగిలింది 2 ఎకరాలు మాత్రమే. మీరు ఒకసారి ఆ సైట్ కూడా చూస్తే ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా, సైట్ అంతా కూడా మొత్తం ఇదంతా బఫర్ అయిపోయింది. క్రాస్గా ఉంటుంది, మొత్తం ఇట్లా పొడుగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఇక్కడ దాకా అంతా సెట్ బ్యాక్సే పోయాయి. ఇక ఉన్న ప్లేస్లో ఎలా కట్టాలి అని చెప్పేసి మాకు అంతిమంగా గవర్నమెంట్ ద్వారా, పెద్దల ద్వారా, ఆర్కిటెక్చర్ హ్యాష్ గారు అని చెప్పేసి ఇక్కడ అన్ని ఈ చుట్టుపక్కల మనం చూసే ఐరోజు బిల్డిస్ కట్టే ఆ డిజైనర్ మాకు పరిచయం కావటం, వారి ద్వారా ఈ ప్లేస్లో ఇలా కడితే కనుక మీకున్న అప్పులు కానీ మీకున్నవి కానీ తీరుతాయి అని చెప్పేసి అంతిమంగా ఫైనల్గా ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆ టవర్ ఏ, టవర్ బి కింద తీసుకున్నాము. టవర్ బిలో వచ్చేసి డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ వస్తాయి. ఇక్కడ టవర్ ఏలో వచ్చేసి మొత్తం కూడా 4 బెడ్రూమ్ వస్తాయి. 4050 ఎస్ఎఫ్టీ, 45 ఫ్లోర్స్, అంటే 2 సెల్లారు, 3 పోడియము, 1 క్లబ్బు, 45 ఫ్లోర్లు, మొత్తం 51 స్లాబ్స్ వస్తాయండి. మొత్తం కూడా ఇక్కడ అంతిమంగా ఇలా కట్టుకుంటేనే, ఇలా అమ్ముకుంటేనే మన సినిమా కార్మికులకు కానీ, సినిమా పెద్దలకు కానీ, ఫిల్మ్ ఛాంబర్ వారికి కానీ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి జల్లబడి తీర్మానం చేసుకున్న తర్వాత అంతిమంగా ఇలా ముందుకెళ్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అంతిమంగా అక్కడ నివాసం ఉండే వాళ్ళ ఆ గృహ సముదాయాలు కూడా మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ఇంకా 50 crores వర్క్ ఉంది. అక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ, రో హౌస్లు కానీ, మిగతాయి కానీ అవన్నీ కంప్లీట్ కావాలంటే ఇటువంటి ప్రాజెక్ట్ కడితేనే అని చెప్పేసి అంతిమంగా డిసైడ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి సఫైర్ షూట్ అని చెప్పేసి నామకరణం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక వారం రోజుల తర్వాత అందరికీ కూడా అక్కడ అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఇక్కడ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్స్లో కూడా చూస్తున్నాము. ఎవరైతే చిత్రపూర్లో వెయిటింగ్లో ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆ తర్వాత మన యూనియన్స్లో ఉన్న సభ్యులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవారు కొత్త నెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యూనియన్లో కూడా కంపల్సరీగా యూనియన్ లీడర్స్ వారి సభ్యత్వాన్ని
యూనియన్ కార్డుని యూనియన్ లెటర్ని పరిశీలించి వారు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వబడుతుంది. అలాగే మన చిత్ర పరిశ్రమ అంటే అందరం కూడా ఉంటాం కాబట్టి ఒక వర్కర్స్ అనే కాదు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు మన ఫిల్మ్ ఛాంబర్కి అనుబంధంగా ఉన్న సెక్టార్కి సంబంధించిన అందరు సభ్యులు కూడా ఉంటారు కాబట్టి వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి మనం ఇప్పుడు కూడా సినిమా పరిశ్రమ అనుకొని వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఎవరంటే వారు డైరెక్ట్గా వచ్చి అక్కడ సభ్యత్వం ఇవ్వమంటే ఎవరండి చిత్రపూర్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లేకపోతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారి సభ్యులైతే వారు అనుబంధంగా వారి యొక్క ధృవీకరణ పత్రము ఛాంబర్ని తీసుకొని వస్తేనే వారి కార్డు ధృవీకరణ పత్రం తీసుకొస్తేనే వారితో మనీ గడుచుకోవడం జరుగుతుంది తప్ప డైరెక్ట్గా చిత్రపూర్కి వచ్చేసి ఏదో కార్డులు పెడితే, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం గతంలో వచ్చిన కార్డులన్నీ ఇప్పుడు 51 ఎంక్వైరీ జరిగిన తర్వాత కోటి కార్డ్స్ అనే విధంగా యూనియన్కి మేము వీరు మెంబరా కాదా అని చెప్పేసి యూనియన్కి పంపిస్తే వారు అసలు మా మెంబర్ కాదంటున్నారు. ఇప్పుడు ఆ కార్డులు ఎక్కడి నుంచి వచ్చినా తెలియట్లేదు. ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు. ఎప్పుడో 2013-11లో జరిగిన వాటికి కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా మేము ఉన్నాం కాబట్టి ఆ బాధలన్నీ మేము పడుతున్నాం. దయచేసి ఇప్పుడు నెక్స్ట్ ఆ చర్య అనేది లేకుండా ఇక్కడ దొంగ కార్డులు ఉన్నాయి అనే ప్రస్తావన లేకుండా ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా మొన్న మాకు ఛాంబర్లో అటు ఎవరైతే గొడవలు చేస్తారో అపోనెంట్స్ని కానీ మమ్మల్ని కూడా పిలిచి వారు ఓపెన్గా మాట్లాడారు. మా సైడ్ నుంచి ఏముందో వారు ఓపెన్గా అడిగారు. మీరు పైన ఒకటి కాదు మొత్తం ప్రాజెక్ట్ ఏంటి, మీ కష్టాలు ఏంటి, వారి యొక్క అభియోగాలు ఏంటి అని చెప్పేసి మొత్తం అడిగారు. మేము వారి క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదున్నా సరే ఇప్పటి నుంచి ట్రాన్స్పరెంట్గా ప్రాజెక్టే కంప్లీట్ చేయడం అంతిమ లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి మేము అందరం కూడా అప్పటి నుంచి పనిచేస్తున్నాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమం మన ఇండస్ట్రీ పెద్దలు, మన కార్మిక నాయకులు, సెక్టార్ సభ్యులు, మన చిత్రపూర్ కాలనీలో ఉండే మెయిన్ లీడర్షిప్గా ఉండే వాళ్ళందరికీ కూడా పిలుచుకొని ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత భూమి పూజ రోజు మన సైట్లో అంతిమంగా పెద్ద ఎత్తున మన చిత్రపూర్ సభ్యులతో మిగతా ఇట్లాగే మన ఇండస్ట్రీ నాయకులందరితో కూడా త్వరలో భూమి పూజ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అంతిమంగా ఈ ప్రాజెక్టు రేపు త్వరలో భూమి పూజ చేసిన రోజు దగ్గర నుంచి 40 మంత్స్లో ఇస్తామండి. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రామిసులు చేశారు. 14 సంవత్సరాలు కట్టాం ప్రాజెక్ట్, ఇప్పుడు కూడా కంప్లీట్ కాల. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఓన్లీ 40 నెలలే. 40 నెలల్లో ఇవ్వకపోతే కూడా, ఎందుకంటే 40 మంత్స్లో ఇవ్వకపోతే మళ్ళీ ఆ తర్వాత రెంట్కు పే చేయడం అనేది అగ్రిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం. అలాగే వారు కట్టే ఇన్స్టాల్మెంట్స్ కూడా మీ యొక్క స్లాబ్ మీకు అందరికి కూడా బ్రౌచర్ రూపంలో ఇచ్చాము. ఆ యొక్క స్లాబ్స్ దాని ప్రకారం కట్టకపోతే వారికి కూడా ఆ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఏదైనా సరే కమర్షియల్ ప్రాజెక్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే పేమెంట్ విషయంలో కమర్షియల్, మళ్ళీ వేరే విషయంలో కాదండి. చాలా రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మొత్తం కూడా మైవాన్ షట్టరింగ్. ఇప్పుడు మైవాన్ షట్టరింగ్ అంటే మీ అందరికీ కూడా తెలుసు, చాలా యూనిక్గా ఉంటుంది. చుట్టుపక్కల కట్టే 40 ఫ్లోర్స్ బిల్డింగ్ లాగా ఉంటుంది. చాలా కాస్ట్లీగా, చాలా లగ్జరీగా ఆల్ ఇమ్యూనిటీస్తో ఇస్తున్నామండి. బయట ప్రాజెక్ట్ లాగా రేట్తో పాటు ఇమ్యూనిటీస్ ఛార్జెస్ పేరుతో ఇంకొక ఎస్ఎఫ్టీకి 1000 రూపాయల నుంచి 1500 వసూలు చేస్తారు. అట్లా కాకుండా ఆల్ ఇన్క్లూడెడ్గా మొత్తం కూడా 7000 రూపాయలతో మొత్తం ఏం జీరోగా తర్వాత ఏం కట్టే పని అక్కడ ఆల్ ట్యాక్సెస్ ఆల్ ఇమ్యూనిటీస్ మొత్తం కూడా కలిపి 7000 రూపాయలుగా ఎస్ఎఫ్టీ నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న సభ్యులకైతే మొత్తం 6000 రూపాయలే. అది కూడా ఓన్లీ టవర్ బిలో మాత్రమే. ఎందుకంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చిత్రపూర్లో సభ్యత్వం ఉండి ఫ్లాట్ రాలేదని బాధపడే వాళ్ళకి మాత్రం టవర్ బిలో 6000 రూపాయలకి ఇవ్వాలని చెప్పి కేటాయించడం జరిగింది. టవర్ బి కూడా మైవాన్ షట్టరింగే అండి, అది కూడా మైవాన్ షట్టరింగే. మొత్తం కూడా టోటల్గా మళ్ళీ ఈ 2 బ్లాకులకు సంబంధించి మళ్ళీ సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుంది. 35,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్. టోటల్గా ఈ చుట్టుపక్కల ఏదైతే ఆ ప్రెస్టేజ్ కానీ మహిమం కానీ మన పక్కనే కాంబియంట్ కానీ అపర్ణ వాళ్ళు ఏదైతే కడుతున్నారో వారి స్పెసిఫికేషన్స్తో వారి బ్రౌచర్లు అన్నీ కూడా చూసి వారి క్వాలిటీ చూసి దాని ప్రకారం చిత్రపూరి ఒక ల్యాండ్ మార్క్గా ఉండాలి. మన సభ్యులు ఎక్కడో బయటికి పోయి 10,000కి 15,000కి మన చిత్రపూరి చుట్టుపక్కల అంతా కూడా ఎస్ఎఫ్టీ 10,000 నుంచి 12,000 రూపాయలండి. కాబట్టి మన దగ్గర ఓన్లీ 7,000 రూపాయలకే మనం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసి మన కమిటీ తీర్మానం చేసుకొని జనలబడిలో కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. జనలబడిలో అయితే 7,500 రూపాయలు అప్రూవల్ ఇచ్చారు. కానీ మళ్ళీ అంతిమంగా పెద్దలందరితో కూర్చొని ఇట్లా రేట్ ఎట్లా ఏంటి అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 7,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మీకు ఆ డౌట్ రావచ్చు 7,000 రూపాయలు ఎక్కువ అని. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మైవార్ అంటేనే మీ అందరికీ కూడా తెలిసి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దాంతోపాటు మనకి 166 కోట్లు ఈ రోజుకి. ఇక లేట్ అయ్యే కొద్దీ ఎవ్రీ మంత్ ₹1 కోటి యాడ్ అవుతూనే ఉంటుంది మనకి బ్యాక్లాగ్స్ అన్నీ. అందువల్ల ప్రాజెక్టు సక్రమంగా ముందుకెళ్ళడానికి ఇంకా ఇదే మనకు అంతిమంగా మిగిలిన ప్రాజెక్టు. అలాగే చిత్రపూర్లో వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మరొక బ్లాక్ కడుతున్నామండి, ఒక NIG 11 అని. దాంట్లో 96 ఫ్లాట్లు వస్తాయి. అది ఓన్లీ చిత్రపూర్లో వెయిటింగ్లో ఉన్న సభ్యులు ఏదైతే ఫ్లాట్ కోల్పోయారన్నారో వారికి మాత్రమే 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు మరొక 96 వస్తున్నాయి. అవి కూడా అది త్వరలో ముందుకు తీసుకొస్తాం ఒక 1 మంత్లో. ఎందుకంటే ఇక చిత్రపూర్లోని సమస్యలన్నీ పరిష్కారం కొరకు ఇక ఎవరైతే ఫ్లాట్ రాలేదని రోజు గొడవలు పడతా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారో వారికి కూడా న్యాయం చేయాలని మేము ముందుగా డిసైడ్ చేసుకోవడం జరిగింది.
అంతిమంగా చిత్రపూర్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అందరి చిత్రపూర్ నివాసం ఉండే వాళ్ళు కూడా అక్కడ ఎందుకు నివాసం ఉంటున్నామని బాధపడే వాళ్ళు కూడా ఆ బాధలు లేకుండా అంతిమంగా అందరినీ ప్రశాంత వాతావరణంలో నెలకొల్పడానికి మన చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చినందుకు మరొక్కసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాజెక్టుల గురించి తర్వాత ఏమైనా ఇటువంటి వివరాలు కావాలన్నా ఇంకా డీటెయిల్ వివరాలు కావాలన్నా కానీ ఆఫీస్కి వస్తే ఒక 2 days తర్వాత ఆఫీస్కి వస్తే మీకు అన్ని వివరాలు కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక మన టైం లేక జస్ట్ మన గురువారం పర్మిషన్ వచ్చింది, ఇక 3 daysలోనే మీ ముందుకు రావాలని చెప్పి మళ్ళీ చాలామందికి ఉంది. టోటల్గా హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీ ముందుకు వచ్చాను. ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం, మీకు ఒక్కరోజు కూడా వెయిట్ చేయకూడదని షార్ట్ టర్మ్లో మీ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చుకొని మీ ముందుకు వచ్చాము. ఎందుకంటే చాలామందికి బయట అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, బయట వివిధ రకాలుగా మాట్లాడతారు. కాబట్టి మన పెద్దల ద్వారా మీ ద్వారా మిగతా సభ్యులకు వివరించడానికి ఈ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు అనడానికి ఈ యొక్క అవకాశం తీసుకొని మీ అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి చిత్రపూర్లో ఎటువంటి గొడవలు లేకుండా మరొకసారి మీ అందరి యొక్క సపోర్ట్తో మేము ముందుకెళ్తామని చెప్పేసి ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మరొకటి చెప్పాలండి అంతిమంగా, ఎందుకంటే మళ్ళా కిందగా దిగి మళ్ళీ పైకి వచ్చి మాట్లాడాలంటే మళ్ళీ మీ అందరి టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారి స్టార్టింగ్ దీని పేరైతే నామకరణం సఫారీ షూట్ అని పెట్టామండి. నెక్స్ట్ 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 ఒక నిమిషం ఇదండి ఆ టవర్ ఏ 4050 SFT ఫ్లాట్స్, ఫ్లోర్కి 4 వస్తాయండి. మొత్తం కూడా 45 floors, 4050 SFT మొత్తం ఎల్ షేప్ బాల్కనీ 4 ఫ్లాట్లు వస్తాయి. నెక్స్ట్ ఇవి 4050 SFT 4 bedroom ఫ్లాట్స్ అండి ఇవి. నెక్స్ట్ నెక్స్ట్ ఇది టవర్ బి అండి. దీంట్లో ఫ్లోర్కి 7 ఫ్లాట్స్ వస్తాయి, మొత్తం 105 ఫ్లాట్స్ వస్తాయి. 2 bedroom 3 bedroom ఉంటుంది. 1340 SFT నుంచి 1340 SFT ఉంటుంది, 2040 SFT ఉంటుంది, 2510 SFT కూడా ఉంటుంది దీంట్లో. ఇవ్వండి 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 2510 1340. నెక్స్ట్ 1340 1780. నెక్స్ట్ 2070 2540. నెక్స్ట్ ఈ 2 బ్లాక్లకు సంబంధించి దీనికి సపరేట్గా క్లబ్ హౌస్ అండి, టోటల్గా ఎమ్యూనిటీస్ బ్లాక్. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ బ్యాంకెట్ హాలు మొత్తం అంతా కూడా, సెకండ్ ఫ్లోర్. నెక్స్ట్ 3rd floor 4th floor టోటల్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ మొత్తం కూడా అంతా. ఇక్కడ బ్రౌచర్లో ఏది చూపించామో టోటల్గా చూడండి మీరు. నెక్స్ట్ టోటల్ స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు, మీ బ్రౌచర్లో ఉన్నాయి. టోటల్ పక్కన ఏదైతే ఉన్నాయో హై రేంజ్ బిల్డింగ్స్లో ఏదైతే ఇస్తున్నారో సేమ్ స్పెసిఫికేషన్స్తో ఇస్తున్నాం. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వస్తుంది మనకి, ఇది టోటల్గా లేకు మన టోటల్ లేఅవుట్లో మన చిత్రపూరి కాలనీ ఇక్కడ వస్తుందండి. ఇదేమో ల్యాంకో రోడ్ ఇది. ఓకే సరే ఫోటోస్. యాక్చువల్లీ ఈ చిత్రపూరి కాలనీ 1994లో స్టార్ట్ అయింది. ఆ రోజు మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా మన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, పద్మాల హనుమంతరావు గారు, వారందరి టీం, అప్పుడున్న టీం అందరూ కూడా కలిసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా మనకి జీవో నెంబర్ 658 ద్వారా 67 ఎకరాల 16 గుంటల స్థలం మనకు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 2006లో మనకి దాసనారాయణరావు గారి ద్వారా దాసనారాయణ గారి బర్త్డే ఒక మనం లలిత కళాతరణంలో సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానించినప్పుడు మనకి హెచ్ఎండిఏ ఫీజు సుమారు 25 కోట్ల రూపాయలు ఫీజు వేశారు. అప్పుడు దాన్ని తగ్గించమని రిక్వెస్ట్ చేసిన వెంటనే సుమారు 10 కోట్ల రూపాయల ఫీజు తగ్గించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వారు తరంపదించిన తర్వాత 2009లో హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకొని టోటల్గా ఆ రోజు కొంజేటి రోషయ్య గారి చేతుల మీదుగా మనం భూమి పూజ చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. నెక్స్ట్ ఆ రోజు మనం భూమి పూజ చేసుకుంది దాసనారాయణరావు గారు, అందరు మన సినిమా ప్రముఖుల చేతుల్లో. ఆ తర్వాత 2014లో మన ప్రాజెక్ట్ అంతా కూడా స్టార్ట్ చేసిన 2009లో స్టార్ట్ చేస్తే అంతిమంగా 2014లో LIG 2000 ఫ్లాట్స్ గౌరవ మన మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆ రోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే చిరంజీవి గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అంతిమంగా ఆ రోజు 94లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అండి. ఈరోజు మళ్ళా మనం 2025లో ఉన్నాం.
సుమారు 30 సంవత్సరాల ప్రయాణం ఈ చిత్రపురి కాలనీ. అంతిమంగా ఆ రోజు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు మళ్ళీ ఎన్నో కష్టాలు, ఎన్నో గొడవలు, ఎన్నో ప్రయాసలు, అసలు చిత్రపురి కాలనీ లేదు అనుకొని 2021లో మనందరం కూడా చూసాం. అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరలా వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకి ఫస్ట్లో అసలు ఏంటి చిత్రపురి తెలియక వివిధ రకాలుగా అనుకున్నారు, కానీ తర్వాత అంతిమంగా ప్రాజెక్ట్ అంతా కూడా వివరించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన కోఆపరేటివ్ సహకార శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. వారికి ఒక్కసారి గట్టిగా మనందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలి. ఆ తర్వాత ఇక మీకు ఇందాక చెప్పాను, ఈ చిత్రపురి మరలా నిలబడ్డది అంటే ప్రముఖ వ్యక్తులు మనకి, ఎందుకంటే ఫైనాన్స్ ఎవరిని స్టేజ్లో మన చంద్రబాబు గారు ఇచ్చినందుకు వారికి ఒక్కసారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుందాం. ఆ తర్వాత ఈ పర్మిషన్ రావడానికి, ఎందుకంటే ఈ పర్మిషన్ రావడానికి ప్రధాన వ్యక్తుల్లో శ్రీ భరతభూషణ్ గారు ఉన్నారు. వారికి మనందరి తరఫున ఒక్కసారి, ఎందుకంటే చేసిన పని చెప్పుకోవడంలో వారు అసలు చెప్పొద్దన్నారు, కానీ ఎందుకంటే ఈరోజు ఈ ప్రాజెక్టు రాకపోతే మళ్ళీ చిత్రపురి లేదండి. మేమందరం కూడా కమిటీ అందరం కూడా మేము కళ్యాణ్ గారికి కూడా చెప్పాము మొన్న, ఎందుకంటే ఏ చిన్న సమస్య ఉన్నా ఫస్ట్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం, చిత్రపురి గురించి వాళ్ళకి ఫస్ట్ తెలుసు కాబట్టి మాకు తెలియకుండా ఏమైనా ఉన్నాయేమో అని మేము రిజైన్ చేస్తామని చెప్పాం. ఆ తర్వాత నా దగ్గర కాదు, ఫస్ట్ చదలవారి గారిని అడగండి, తర్వాత ప్రసన్న గారితో మాట్లాడండి, మీరు రిజైన్ చేస్తే ఎట్లా ఇంత సాధించారు అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత, ఎందుకంటే మా కష్టం అంటే చెప్పుకోవడంలో నాకు బాధతో రావట్లేదు కానీ మాటలు, తర్వాత అంతిమంగా ఛాంబర్లో ప్రసన్న గారు, దామోదర్ గారు వీళ్ళంతా కూడా భర్త గారిని పరిచయం చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి బ్రదర్, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు అన్నప్పుడు అంతిమంగా ఈ ప్రాజెక్ట్ గవర్నమెంట్లో ఎన్ని ప్రయాసాలు పడ్డారో మాకు తెలియదు, కానీ అంతిమంగా అయితే పర్మిషన్ మన గురువారం మన చేతికి ఇచ్చారండి. వారికి ఒక్కసారి మనం గట్టిగా మన అందరి తరఫున వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పేసి మేము కమిటీ భావించాం. నెక్స్ట్ మొన్న వెళ్ళి వారికి మేము పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది. మరొకసారి వారికి అభినందన తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మా కమిటీ అందరి తరఫున ఈ ఆహ్వానం మన్నించి మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మనం ఏదన్నా సరే విషయాలు, మిగతా విషయాన్ని కూడా తర్వాత ఆఫీస్లో అన్నీ మాట్లాడుకోవచ్చు. మరొకసారి మీ అందరికీ కూడా మా కమిటీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు. ఈ ప్రాజెక్టు గురించి మిగతా అన్నీ కూడా ఫొటోస్ వస్తూ ఉంటాయి, మీరన్నీ కూడా ఒకసారి చూడండి. అలాగే ఇంక అంతిమంగా మరొకసారి నాకు చిత్రపురి కాలనీ కలుద్దాం అనుకున్నాం, కానీ దీంతో పాటు ఏంటంటే మరొక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం, చిత్రపురి కల్చరల్ సెంటర్. ఎందుకంటే ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ దీనికి అంతిమంగా పర్మిషన్లు ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యి చేసుకోలేదు. అంతిమంగా ఈ ప్రాజెక్ట్తో పాటు ఆ ప్రాజెక్ట్ కూడా పర్మిషన్ ఆన్లైన్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ సెల్లార్ కూడా తీసి రెడీగా ఉంది HIG 124 బ్లాక్స్ పక్కన. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, చిత్రపూర్లో క్లబ్ లేదు, ఇక్కడ అంతా ఫిల్మ్ నైట్ క్లబ్ ఉంది, మిగతా సినిమా వాళ్ళకి అన్ని క్లబ్స్ ఉన్నాయి, మనకు లేదు అని. అందుకని టోటల్గా కమర్షియల్ క్లబ్ ఒకటి మొత్తం కూడా రెడీ చేసుకోవడం జరిగింది. దాన్ని లాంచింగ్ కూడా త్వరలో మీ ముందుకు వస్తాము. కానీ ముందు అందరం కూడా ఉన్నాం కాబట్టి ఒకసారి మీతో పంచుకుంటే బాగుంటుందని చిత్రపురి కల్చరల్ సెంటర్ పేరుతో మీ ముందుకు వస్తున్నాము. నెక్స్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, మొత్తం కూడా బ్యాంకెట్ హాలు, మొత్తం కూడా కాఫీ షాప్ అన్నీ కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. లోపల నుంచి స్టెప్స్, రౌండ్ స్టెప్స్. నెక్స్ట్ రెస్టారెంటు, పిల్లలు ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంటు, పిల్లలుగా ఇండోర్ గేమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్ నెక్స్ట్ మన బారు, ఇక్కడ కార్డ్స్ రూమ్స్, అట్లా మొత్తం కూడా PDRలు అన్నీ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మొత్తం కూడా గెస్ట్ రూమ్స్, మొత్తం 13 రూమ్స్ వస్తున్నాయి మొత్తం టోటల్గా. నెక్స్ట్ టోటల్గా టాప్ ఫ్లోర్లో మొత్తం కూడా 55 into 25 ఫీట్స్తో పెద్ద స్విమ్మింగ్ పూల్ పైన టెర్రస్ మీద, అలాగే మళ్ళీ రూఫ్ టాప్ బారు, ఇక్కడ స్పా అండ్ సెలూన్ మొత్తం కూడా టోటల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్గా వెలివేషన్ ఇదండి. HIG 124 బ్లాక్స్ పక్కన ఆల్రెడీ సెల్లార్ కూడా తీసి రెడీగా ఉంది, ఇమీడియట్లీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా కమర్షియల్ మెంబర్షిప్స్ ఉంటాయండి. ఆ మెంబర్షిప్స్ వివరాలు కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. దీనికి సపరేట్ లాంచింగ్ పెడతాం. ఇది టోటల్గా మొత్తం కూడా 5 ఫ్లోర్లు, కింద మళ్ళీ 3 ఫ్లోర్లు సెల్లార్ ఉంటుంది. మొత్తం కూడా టోటల్ ప్రాజెక్ట్ అండి. ఇది క్లబ్. ఇది ఆ ప్రాజెక్ట్కి సంబంధం లేదండి, అది టోటల్గా 3.5 acres అనేది ఆ క్లబ్ సపరేటు. ఇది టోటల్గా కమర్షియల్ క్లబ్. మొత్తం కూడా 4200 స్క్వేర్ యార్డ్స్లో ఈ క్లబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా వచ్చిన అతిథులందరూ కూడా మా చిన్న డిన్నర్ స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
చిత్రపురి కాలనీ చంద్రబాబు నాయుడు మన అనిల్ వల్లభనేని అమరావతి మీరు చూడండి కరెక్ట్గా మన చిత్రపురి కాలనీ స్టార్ట్ అయినటానికి వారం ముందు స్టార్ట్ అయింది. అది 3 సంవత్సరాల్లో రెడీ అవుద్ది. మన చిత్రపురి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 3 సంవత్సరాల్లో రెడీ అవుద్ది. దీనికి ముఖ్య కారణం అనిల్, ప్రసన్న, అజయ్. వీళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వీళ్ళ తర్వాత మేమందరం ఒక వాడిపోతున్న చెట్టుకు నీళ్లు పోసామనుకొని ఆ భగవంతుడు మాకు ఇంత మంచి చేయడానికి అవకాశం కల్పించారు. మాకన్నా ఎక్కువ మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, దాము గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు, ప్రసన్న 24 గంటలు ఒక తాటిపై సినిమా ఇండస్ట్రీ మొత్తం చిత్రపురి కాలనీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఇటువంటి సుదినం కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఇంత మంచి రోజు వచ్చింది. ఈ చిత్రపురి కాలనీలో ఈ కొత్త ప్లాట్లు తీసుకునే వాళ్ళకి నాకు తెలిసిన నా అనుభవం ప్రకారం ఇంత మంచి విజన్, ఇంత మంచి వ్యూ ఉండే అపార్ట్మెంట్స్ ఇంకో హైదరాబాద్లో ఇంకోటి దొరకదు. ఎందుకంటే అది అంత మంచి సైట్. 70% ఓపెన్ ప్లేస్ ఉంది, 30% మన వాళ్ళు కడుతున్నారు. కాబట్టి అందులో ఉండేవాళ్ళకి కూడా శుభం జరగాలని, చిత్రపురి కాలనీ ఇంకా ఎన్నో వండర్స్ క్రియేట్ చేయాలని, ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మా ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ గారిని స్టేజ్ మీద రావాలని కోరు. చిత్రపూరి మెంబర్లకి, చిత్రపూరి కాలనీ అందరికీ ఆల్ ది బెస్ట్. వేదిక ముందున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, అన్ని విభాగాలు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు, సెక్రటరీలకు, ఇక్కడకు విచ్చేసిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూరి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూరి కాలనీ సభ్యులందరికీ, ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒక కుటుంబం లాంటిది. మరి ఈ కుటుంబంలో చిత్రపూరి కాలనీ కూడా ఒక భాగం. మరి ఈ చిత్రపూరి కాలనీలో దాదాపు 9,000 మంది సభ్యులున్నారు. 4,500 మందికి దొరికాయి. ఎందరో చాలా కష్టాలు పడుతున్నారు. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వల్లభనేని అనిల్ గారు ఈ ప్రాజెక్ట్ వస్తుందంటే మా ఛాంబర్ పెద్దలు భరత్ భూషణ్ గారు, దాము గారు, ప్రసన్న కుమార్ గారు, అందరికంటే ముఖ్యంగా చదలవాడ శ్రీనివాసరావు గారు, ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి హెల్ప్ చేసే వ్యక్తి. అలాగే సి కళ్యాణ్ గారు, మా డైరెక్టర్స్ అసోసియేషన్ వీర శంకర్ గారు, అందరూ ముందుకొచ్చి మనందరి లక్ష్యం కార్మికుల శ్రేయస్సు, చిత్రపురి కాలనీ సభ్యులందరి శ్రేయస్సు. మరి వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఇది పరిష్కారం అని, వాళ్ళందరి సమస్యలు బయటపడతాయి అంటే చేసిన ఈ ప్రాజెక్ట్కి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వల్లభనేని అనిల్ గారు, అలాగే మీ ఎంటైర్ కమిటీ, ఎన్నో దీనిపైన వివాదాలు ఉన్నాయి, దీనిపైన ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలన్నిటినీ అధిగమించి తప్పనిసరిగా ఇప్పుడు ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ కాదు, ఈ ప్రాజెక్టే కాదండి, చిత్రపురిలో కాలనీలో జరిగే ఏ విషయమైనా మన ఇండస్ట్రీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకని ఈ కాలనీని వల్లభనేని అనిల్ గారు ఎంతో ఆదర్శవంతంగా గొప్పగా చేశారు అని ఈ కమిటీ మంచి పేరు తెచ్చుకొని దీనిపైన ఉన్న వివాదాన్ని మొత్తం తీసేసి
ఎంత గొప్పగా చేశారు ఈ కమిటీ అనే పేరు తెచ్చుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మన ఇండస్ట్రీ అంటే కార్మికుల శ్రేయస్సు కోసమే మనందరం పాటుపడుతున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా కార్మికుల ఇబ్బంది క్లియర్ అవుతుందంటే తప్పనిసరిగా మనందరం మన సహాయాన్ని చేస్తామని చెప్తూ వన్స్ అగైన్ మీ చిత్రపురి కాలనీకి మా మూవీ ఇండస్ట్రీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈవినింగ్ అండి. ఇందాక ఫస్ట్లో మాట్లాడుతూ ఇంటెన్షన్స్ కొంచెం జనరల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పారు చాలా గొడవలు ఉన్నాయి పాస్ట్ అని ఎప్పుడూ చెప్పాను సార్ మీటింగ్లో. పాస్ట్ అంతా పక్కన పెట్టండి, మన ఇంటెన్షన్ ప్యూర్గా ఉంటే ఏ ప్రాజెక్ట్ కన్నా ముందు వెళ్తుంది. సో మన ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉండాలి. సో మొన్న మీటింగ్ పెట్టినప్పుడు అదే చెప్పాం, మన ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉండి గతం మర్చిపోయి ఉన్న తప్పులు ఎట్లా సరిదిద్దుకుంటాం, ఫర్దర్గా ఎట్లా తప్పులు లేకుండా ముందుకెళ్తాం, మిగతా అంతకుముందు ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకుని వెళ్తాం. ఇదే మూడు ఎజెండా చెప్పాం అనిల్ గారికి. సో అందరూ కూడా ఏకతాటమే ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది చిత్రపురికి. అండ్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఐ థింక్ అందరూ అనుకుంది సాధిస్తాం, వీళ్ళందరూ కూడా సాధిస్తారు కమిటీ అంతా కూడా. అండ్ ఆ పాస్ట్ విల్ బికమ్ పాస్ట్, అది ఎవరికి గుర్తుండదు, ఇంకా అంతా మంచిగా గుర్తుంటుంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. సో నిజంగా ఈ ప్రాజెక్టు ఏమైపోతుందో చిత్రపురి కాలనీ ఇన్ని అప్పులు అయిపోయి ఇన్ని వివాదాలు ముసురుకున్న టైంలో నిజంగా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఇద్దరు వర్కర్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి. అలాగే పర్మిషన్లు ఈ రోజుల్లో ఎంత కష్టమో తెలుసు. భరతభూషణ్ గారు చాలా సైలెంట్గానే చేస్తారన్నీ, ఎక్కువ ప్రచారానికి నోచుకోరు. సో నిజంగా భరతభూషణ్ గారికి ఉన్న రిలేషన్షిప్, పొలిటికల్ పార్టీల్లో ఆయన పెద్దలకు ఉన్న సాన్నిధ్యం వల్ల ఇది నిజంగా సుసాధ్యమైంది. ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఛాంబర్ ఎప్పుడు సుప్రీం బాడీ అండి. ఈ రోజున ఛాంబరు ఇనిషియేట్ చేసుకుని వీళ్ళందరినీ కూర్చోబెట్టి చేయటం వల్ల చాలా సమస్యల నుంచి చిత్రపూరి గట్టెక్కుతోంది. ఇదే పని నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఛాంబర్ పెద్దలు కల్పించుకుని సొసైటీ కూడా మన పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కాబట్టి ఎవరైతే కొంతమంది బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు తయారయ్యారు వాళ్ళని బహిరంగంగా జనబడులనే అది ఉదాహరించారు. సో ఎవరో తప్పులు చేస్తుండొచ్చు వేరే కంపెనీలు, అందులో ఆ తప్పులన్నీ సర్దిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా. లేకపోతే ఆ తప్పులు మనం వెంటాడుతూనే ఉంటాయి. వివాదాలకి పరిష్కారం కనుక్కోకపోతే మనకు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు వస్తూనే ఉంటారు. సో తప్పుల్ని మనం ముందు సరిదిద్దుకోవాలి. సో డెఫినెట్గా ఈ ప్రాజెక్టు వల్ల ఈ చిత్రపూరి వివాదాలు పరిష్కారం అయ్యి ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడి నిజంగా వర్కర్స్కి ఇది అందుతుంది. ఎందుకంటే మేము ఫస్ట్ ఈ ఫేక్ మెంబర్స్ని బయట పెట్టింది డైరెక్టర్ అసోసియేషన్ అండి. 32 మెంబర్స్ని నా సంతకం లేకుండా అప్లికేషన్ మీద కార్డులు ఇచ్చేశారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చిత్రపూరి కేంద్రంగా జరుగుతుందని అర్థమయ్యి ఫస్ట్ దాసనారాయణరావు గారి సుప్రీం బాడీ ఆధ్వర్యంలో 32 మెంబర్స్ని మేము అప్పుడున్న కమిటీకి పంపించాం. దీనికి ఆథరైజ్ లెటర్స్ ఎవరు ఇచ్చారు, మాకు పంపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటే అప్పుడు కమిటీ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ కూడా మేము కంప్లైంట్ చేసాం, మాకు రెస్పాండ్ అవ్వట్లేదు చిత్రపూరి కమిటీ అని. సో అప్పుడు కమిటీ మాకు రెస్పాండ్ అవ్వలేదు యాక్షన్ తీసుకోవడానికి. రీసెంట్గా ఒక 2 పేర్లు మీ మెంబర్సా అని రిజిస్టర్ ఆఫ్ సొసైటీ అడిగిందని ఫెడరేషన్ నుంచి మాకు 48 అవర్స్లోగా ఈ ముగ్గురు మీ మెంబర్సా కాదని అడిగితే మేము ఎప్పుడైతే 31 మెంబర్స్ 2017లోనే వీళ్ళు మా మెంబర్స్ కాదు, వీళ్ళు ఆథరైజర్ లెటర్స్ ఇచ్చి ఇక్కడ ఫేక్ మెంబర్స్ అయ్యారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పిన దాంట్లో అప్పుడు 2 పేర్లు ఉన్నాయి. అవన్నీ అప్పుడు కమిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు కమిటీ కూడా వాళ్ళు మీ మెంబర్సా కాదని అడిగే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి వివాదాలన్నీ చాలా అసోసియేషన్లో ఫేక్ మెంబర్స్ ఉన్నారండి, అందరికీ తెలుసు అసోసియేషన్లో. సో ఆ ఫేక్ మెంబర్స్ మీద ఇప్పటికైనా మీరు యాక్షన్ తీసుకుని డెఫినెట్గా చాలా మంచి విజన్తో చేశారు ఇది. సో ఈ కమిటీకి మంచి పేరు ఉండాలని కోరుకుంటున్నాను. పాత వివాదాలు ఏదన్నా ఉన్న సమస్యలన్నీ కూడా ముందు పరిష్కరించుకుని దీన్ని డెఫినెట్గా మీ ఉన్న ఉత్సాహంతో డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేస్తారు. సో ముందుగా ఆ వివాదాలు ఎవరు మా మీద వేరే చూపించకుండా, ఎందుకంటే సినిమా ఇంటిగ్రిటీ, సినిమా వాళ్ళు ఇలాగా ఇంత స్కామ్ చేశారు అని నోటికి వచ్చాడు మాట్లాడతారు, వినాటుగా కోట్లు చెప్తూ ఉంటారు. సో ఆ వివాదాలన్నీ పరిష్కారం ఇమ్మీడియట్గా ఛాంబర్ ఇప్పుడు ఇనిషియేట్ చేశారు కాబట్టి ఛాంబర్ పెద్దలు, ఎందుకంటే సుప్రీం బాడీ ఇదే ఇనిషియేషన్తో భరతభూషణ్ గారు అలాగే దాము గారు వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారో వాళ్ళని ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి ఈ వివాదాలను పరిష్కరించుకుని దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి ఒక కాలనీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది కేవలం మన ఒక్క చోటే ఉంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. అలాంటి ఈ కాలనీ మనం ప్రపంచానికే మనం గర్వకారణం అవ్వాల్సిన పరిస్థితిలో ఇవాళ ఎన్నో నిందలు, ఎన్నో ఆరోపణలు, ఎన్నో రకరకాలుగా ఇచ్చేసుకుంటూ ప్రతి ప్లేస్లోనూ అంటే ఒక వెంచర్ది 200 కోట్లు అయితే 800 కోట్లు ఫ్రాడ్ జరిగిందంట. 200 కోట్లకి 800 కోట్లు ఎట్లా ఫ్రాడ్ జరుగుద్దండి? మళ్ళీ 3000 కోట్లు ఫ్రాడ్ జరిగిందంట. ఒక్కొక్క మినిస్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక్కొక్క పొలిటీషియన్, ఒక్కొక్క బ్యూరోక్రాట్ దగ్గరికి వెళ్తారు, అంత ఫ్రాడ్ ఇంత ఫ్రాడ్ అని చెప్పి చివరికి మనం కోకట వేళతో మనం పెకలించుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి మొన్న 3 ప్యానల్స్గా కంటెస్ట్ చేశారు. ఒకటి వల్లభనేని అనిల్ గారి ప్యానల్, ఒకటి సి కళ్యాణ్ గారి ప్యానల్, ఒకటి కోమర వెంకటేష్ గారి ప్యానల్. కోమర వెంకటేష్ గారి ప్యానల్లో ఉన్న రఘు కూడా వీళ్ళతో కలిసి శుభ్రంగా నడుస్తున్నాడు. కళ్యాణ్ గారి ప్యానల్లో ఉన్న కళ్యాణ్ గారు కానీ, కొల్లు రామకృష్ణ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, ఇది మన చిత్రపురి సొసైటీ. మనలో మనకి ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు, మనలో మనం పదవుల కోసం పోరాడచ్చు, కానీ మనం బయటికి వెళ్ళి మనం అల్లరవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మనం చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు టోటల్గా 3 సార్లు ఆక్షన్ నోటీస్కి వెళ్ళి ఎన్పిఏ అయ్యి ఇక టోటల్ ఇది ఆక్షన్లోకి వెళ్ళిపోతే ఈ ప్రాపర్టీ ఏ ఆదాని ప్రాపర్టీని అవ్వచ్చు, లేదంటే ఈ ప్రాపర్టీ మొత్తం కూలగొట్టేసి ల్యాండ్గా అయితే ఆ రోజు చదలవాడ శ్రీనివాసరావు కొనుక్కోవచ్చు. ఈ ల్యాండ్ని కొనుక్కుని దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఆదానో అంబానీనో చదలవాడో అనిపించుకోవచ్చు. కానీ మన చిత్రపురి 4650 రోడ్డు మీద పడకూడదని ఆయన 2 లాయర్లు చెప్తే ఏ పని చేయడు. ఆ 2 లాయర్లు వద్దన్నా కూడా మన కోసం ఆ రోజు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి ఎన్పిఏ నుంచి కాపాడారు. సో కాపాడిన వ్యక్తిని కూడా మళ్ళీ ఏదేదో రకరకాలుగా మాట్లాడితే ఆ రోజు నుంచి అయిన తర్వాత జనరల్గా మన మొత్తానికి హెడ్ ఎవరంటే ఛాంబర్ ప్రెసిడెంట్గా భరతభూషణ్ గారు వచ్చారు. వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలతో, పొలిటీషియన్స్తో, బ్యూరోక్రాట్స్ అందరితోనూ, ఆ రాష్ట్రంలో ఉన్న పెద్దలతో అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇవాళ ఈ పర్మిషన్లో మనం 100 కోట్లు పెట్టినా కూడా రాని పర్మిషన్ని పైసా కూడా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా కష్టపడి భరతభూషణ్ తీసుకొచ్చాడు. ఇది వన్ అండ్ ఓన్లీ క్రెడిట్. ఒక చదలవాడ శ్రీనివాసరావు కాపాడారు. 160 కోట్ల అప్పు నుంచి మళ్ళీ ఈ పర్మిషన్ రావడానికి కేవలం భరతభూషణ్ గారికి ఇచ్చేశారు. ఇలాంటి వ్యక్తి మన హెడ్గా ఛాంబర్ ప్రెసిడెంట్గా దొరకటం మన అదృష్టం. సో ఇలాంటి ఇదిలో ఒక గ్రూప్ ఇప్పటికీ రకరకాలుగా కోననేని సాంబశివరావు అని చెప్పి కమ్యూనిస్టుల దగ్గర తిరగటం, లేదంటే అద్దంకి దయాకర్ గారి ద్వారా ఇంకో పక్కకి వెళ్ళటం, ఇలా రకరకాలుగా ఏది పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అందరి దగ్గర తిరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. దాని ఇదిలో ఛాంబర్కి, కౌన్సిల్కి మద్దినేని రమేష్ గారు మీది మధ్యవర్తిత్వం చేసి చెయ్యండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అలాగే వల్లభనేని అనిల్ గారు కూడా మీరు మధ్యవర్తిత్వం చేసి మాకు సెటిల్ చేయండి అన్నారు. ఈ మధ్య వాళ్ళల్లో ఒక 5 మద్దినేని రమేష్ గారు, కస్తూరి శ్రీనివాస్ గారు, మాధవరావు గారు, ఉదయశంకర్ గారు, వాళ్ళొక 5, వీళ్ళొక 5, అలాగే ఛాంబర్ పెద్దలుగా భరతభూషణ్ గారు, దాము గారు, నేను, కళ్యాణ్ గారు, అనుపమ్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, 5 కూర్చొని మాట్లాడుకుని ఇది మన సమస్య, మనం పరిష్కరించుకుందాం. ఎక్కడికి వెళ్ళి ఇది చేయొద్దు. మనం వెళ్ళి ఎక్కడ చేసినా కూడా దీని మీద కోట్ల రూపాయల బడ్జెట్ పడుతుంది. ఈ కోట్ల రూపాయల బడ్జెట్ ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడికి భారంగా మారుతుంది. మీరు కాపాడటానికి ఉన్నారు కానీ మీరు నాశనం చేయడానికి ఉన్నారు కాదు అని చెప్పి నచ్చజెప్పాం. కొంచెం విన్నారు. కొంచెం ఇంకా అలా ముందుకెళ్ళి దయచేసి ఇప్పుడు 3 ప్యానెల్స్ కలిపి ఎలా పనిచేస్తుందో అందరం కూడా ముందుకెళ్ళి ఒకళ్ళలో ఒకడు గొడవలు లేకుండా ఈ చిత్రపురి హిల్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని చిత్రపురి హిల్స్ని మనం సాధించి దాన్ని ఇంకంతో గర్వకారణంగా ఒక అద్భుతమైన టవర్స్ కట్టించి బ్రహ్మాండంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ పడిన కష్టానికి ఆ కమిటీకి ధన్యవాదాలు చెబుతూ వాళ్ళందరికీ మనం సపోర్ట్గా ఉంటే ఇంకా వాళ్ళు ఇంకెన్నో చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగే ఉంటుంది అన్నట్టు భరత్ భూషణ్ గారు మాకు ఇంత సహాయ సహకారాలు అందించినప్పటికీ వారేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. వారికి మరొకసారి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగు ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీ అమ్మిరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరికీ,
అట్లాగే చిత్రపురి కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి, మరి 24 క్రాఫ్ట్ల జనరల్ కౌన్సిల్ సభ్యులు, మిగతా కార్మికులందరికీ, కార్మిక నాయకులకి అందరికీ కూడా ఇది ఒక శుభరాత్రి అండి. చాలా ఫంక్షన్స్ చేసుకుంటాం, వినాయక చవితి చేసుకుంటాం, విజయదశమి చేసుకుంటాం, అట్లాగే దీపావళి చేసుకుంటాం, సంక్రాంతి చేసుకుంటాం, ఉగాది కూడా చేసుకుంటాం అండి. ఆ ఉగాదిలో తీపి, పులుపు, చేదు ఇవి 3 ఒక మేలు కలయిక. అలాగే కష్టాలన్నీ పెద్దలన్నీ వివరించారు. ఇవన్నీ హడ్డిల్స్ అన్నీ దాటుకుని ఈ ఉగాది పచ్చడిని ఎంత ఆనందంగా స్వీకరిస్తాము. ఆ రోజు ఎన్ని స్వీట్లు తింటాము. అలా ఈరోజు చూస్తూ ఉంటే చాలా చక్కగా అన్ని బ్రోచర్స్ ద్వారా, డిజైన్ ద్వారా మనకి ప్లే చేశారు. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలని కార్మిక నాయకునిగా వీళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని డబ్బు చాలాసార్లు ప్రతిసారి ఏదో కట్టడాలు మనకి ఇస్తూ ఉన్నారు, కట్టలేకపోతున్నాం, డబ్బు కట్టలేకపోతున్నాం. ఇట్లాంటి సమస్యలు ప్రతి ఫ్యామిలీలోనూ, ప్రతి వర్కర్కి, ప్రతి కార్మికునికి ఉంటాయండి. అందరినీ కలుపుకుని వెళ్తామని చెప్పారు. ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ, మిగతా సెక్టార్స్ కానీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా శుభపరిణామం అండి ఇది. సో దీన్ని వాడుకోవాల్సిందిగా, ఉపయోగించుకోవాల్సిందిగా కార్మిక నాయకుని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. చేదు, వగరు, పులుపే రుచి చూసింది కమిటీ. ఆ తీపి ముందు రుచి చూడాలని మేమంతా కూడా ఆశిస్తున్నాం. ఇక తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీ అనుపమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. సో ఈ కొత్త ప్రాజెక్ట్కి, చిత్రపురి కమిటీకి, సినిమా పరిశ్రమలందరికీ శుభాకాంక్షలు. గతం మర్చిపోయి ముందుకెళ్దాం. ఇందాక అందరు చెప్పినట్టు చేదు, పులుపు అన్నీ చూస్తారు, తీపిదనం చూడాలి మనం. సో హోపింగ్ ఫర్ ది బెస్ట్. ముందు అన్ని మంచి జరుగుతాయి. అండ్ విషింగ్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా చంద్రవాడి శ్రీనివాసరావు గారికి చాలా థ్యాంక్స్ అండి. వెన్నెంటు ఉండి మీరు దీని ముందు నడిపారు. భరత్ భూషణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఫర్ బీయింగ్ ఎ ట్రూ లీడర్. థ్యాంక్ యూ అండి. చిత్రపూర్తో 15 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. బ్రహ్మాండమైనటువంటి ఫ్లాట్స్ వస్తున్నాయి. అందరూ డబ్బులు కట్టి అందరూ ఒక ఇంటి వాళ్ళు అవుతారని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మదర్స్ డే అండి ఇవాళ. ఐ థింక్ దట్స్ వాట్ వాస్ సపోజ్ టు డూ. మీరందరూ యూనో బిహైండ్ నుండి వీళ్ళందరూ నడిపిస్తారు. వీళ్ళందరూ ఏదో రెస్ట్ వేసి ముందు కూర్చున్నారు, కానీ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, దే ఆర్ నాట్ దేర్. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. విష్ యూ వెరీ హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్స్. దీంట్లో 24 క్రాఫ్ట్స్ మా దాంతోపాటు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల్ని కూడా జనరల్ బాడీ యాక్సెప్ట్ చేసి రాటిఫై చేసిందండి. వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మూర్తులు అందరినీ కూడా కేక్ కటింగ్ కోసం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లెట్స్ సెలబ్రేట్ మదర్స్ డే టుగెదర్. హైమాంజలి గారు, మీ చుట్టూ చాలామంది మహిళలు ఉన్నారు, మీతో పాటు దయచేసి మదర్స్ డేకి కేక్ కటింగ్కి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రపంచంలోని అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కేక్ కటింగ్ జరుగుతున్నప్పుడు నేను అలాగే మాధవి గారు కలిసి అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడని మనిషున్నాడు, సేవ చేసుకుని బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. Thank you very much. Thank you. Happy Mother's Day to everyone.